చెప్పండి చెప్పండి. ప్యానల్ నాయకులందరికీ నమస్కారం సార్. ఉమ్, సార్ అది నేను రెండు విషయాలు చెప్తాను సార్. చెప్పండి. డిఎస్సి పోస్టులు ఎందుకు అడుగుతున్నారంటే ఉమ్, చదువుకోవడానికి సిలబస్ ఎక్కువ ఉంది, చదువుకోవడానికి టైం లేదు. అవును. వాళ్ళు కాంగ్రెస్ ఏమో మేము ఇచ్చినాము ఉంటున్నాం సార్. ఉమ్, డేట్ డిక్లేర్ చేసినాక ఎంత టైం ఇచ్చారు కావాల్సింది. ఓకే. ఇప్పుడు మీరు టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ కానీ ఉమ్, యూపీఎస్సీ నోటిఫికేషన్ కానీ ఉమ్, వాళ్ళ నోటిఫికేషన్ లో డేట్ ఫిక్స్ చేస్తారు. ఉమ్, మీరు కావాలంటే నేను మీకు టీజీపీఎస్సీ వెబ్ నోట్ లో చూడండి సార్. ఉమ్, మీకు కావాలంటే ఒక కాంగ్రెస్ నాయకులు రాసుకోమని చెప్పండి, ఉమ్, మీరు కూడా రాసుకోండి సార్. కావాలంటే ఉమ్. 6th మార్చ్ నాడు ఒక వెబ్ నోట్ ఇచ్చేస్తారు. 6th మార్చి నాడు. 6th మార్చ్ ఉమ్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7th 8th. ఓకే. గ్రూప్ 1. గ్రూప్ 2 సార్. గ్రూప్ 2. ఎస్ సార్. గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 27, 28 ఆన్వర్డ్స్ అక్టోబర్ చేస్తారు. గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ 17, 18 చేస్తారు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ కి 5 months, గ్రూప్ 2 ఎగ్జామ్ కి 7 months, గ్రూప్ 1 మెయిన్స్ కి గ్రూప్ 3 ఎగ్జామ్ కి 8 months టైం ఇచ్చేస్తారు. అవును. మరి డిఎస్సి ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేసింది June 28 సార్. July 18 నుంచి ఎగ్జామ్ సార్. 20 days టైం. 20 days. అవును. మరి ఇది ఎక్కడ న్యాయం సార్ గ్రూప్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ? ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్న వాళ్ళకు ఒక స్పెసిఫిక్ డేట్ ఉంటుంది. 20 ఆ days డేట్ అంటున్నా. ముందు ఉంటే రాసుకుంటారు సార్ ఆ డేట్ బట్టి. ఇప్పుడు వీళ్ళు టెంటేటివ్ డేట్ అన్నారు సార్. టెంటేటివ్ డేట్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ తర్వాత పెట్టారు అనుకుంటాం సార్. మీరు డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పేసి మేమేం చేసాము, ముందున్న ఇప్పుడు మీరు అదొకటి రెండొకటి ఇదొకటే కాదు సార్. ఇంకొకటి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్, ఇది కూడా March 12th నడిపించారు. అది 26th జూలై నుంచి జూన్ నుంచి ఎగ్జామ్స్ 3-4 రోజులు అయినాయి. ఆ తర్వాత డిఏ ఎగ్జామ్స్ అది కూడా 12th మార్చ్ నాడు ఇచ్చేసారు. అది కూడా June 30 నుంచి. అంటే మార్చి నుంచి జూన్ వరకు 3 నెలల టైం ఇచ్చేస్తారు రెండు ఎగ్జామ్. ఇవన్నీ కూడా టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ సార్. మినిమం 3 months నోటిఫికేషన్, మినిమం 3 months టైం ఇచ్చేస్తారు. మేము కూడా అడిగేది డిఎస్సీ వాళ్ళు మినిమం 3 months ఇచ్చి మీ డేట్ ఎప్పుడు డిక్లేర్ చేసినాము దాని నుంచి 3 నెలల టైం ఏమి ఉంటున్నాము. ఇప్పుడు 22 dates అన్నారు. డిఎస్సీ వేసారు, ఫిబ్రవరి వేసారు సార్. ఫిబ్రవరి ఎండింగ్ లో డిఎస్సీ వేసారు, నోటిఫికేషన్ వేసారు సార్. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి పోస్ట్ పెంచి వేసారు సార్. వేసినప్పుడు సెటిల్ వేసారు, సెటిల్ పెట్టలే. ఫిబ్రవరి నుంచి మార్చి 2 నుంచి ఏప్రిల్ 4 వరకు అప్లికేషన్ డేట్ వేసారు సార్. మధ్యలో డెట్ పెట్టారు. కారణం ఏంటంటే నిరుద్యోగుల గురించి కాసారు. అది టీచర్లకు ప్రమోషన్ చేయాలంటే ఎగ్జిక్యూటివ్లకి అది చట్ట ప్రకారము టెట్ పాస్ కావాలి. టీచర్లు ప్రమోషన్ చేయాలంటే టెట్ పాస్ కావాలి. కాబట్టి వాళ్ళకు టీచర్లకు టెట్ పెట్టారు సార్. ఇంకా టెట్ రాసిన దాంట్లో మాక్సిమం టీచర్లు ఉన్నారు సార్. ఒకటి. రెండవది ఏంటంటే టెట్ ఇచ్చిన తర్వాత June 2020 వరకు అప్లికేషన్ డేట్ ఇచ్చేసారు. June 20కి అప్లై చేసిన వాడు ఎప్పుడు చదవాలి సార్? లాస్ట్ డేట్ అప్లికేషన్ నుంచి 18th జూలై వరకు 1 month టైం సార్. 1 month కూడా లేదు. జూలై అప్లై చేస్తే ఎప్పుడు చదువుతాడు సార్? లాస్ట్ కి వాడు జాబులు చేసుకుంటాడు. ఇప్పుడు 47 ఏళ్ళు టైం ఇచ్చేసారు. 47 years టైం ఇచ్చారు సార్. 47 years టైం ఇచ్చినప్పుడు 40 ఏళ్ళు ఉంటుంది. 35 నుంచి 45 ఏళ్ళ మధ్యలో జాబులు చేసుకుంటారు, పెళ్లి ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని ఉంటాయి సార్. వాడు ఇచ్చిపెట్టుకుని డేట్లు పెట్టకుండా ఎట్లా జాబ్ ఇచ్చిపెట్టడం చదువుతారు సార్? 3 నెలలు టైం ఇస్తే 3 నెలలు పోతాయని ఫ్యామిలీని అప్పు తీసుకొని వేసుకొని చదువుకుంటారు సార్. ఇప్పుడు మనకి టైం చేయాలి కదా సార్. రెండోది టెట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ 12th June ఇచ్చేసారు. ఆ 12th June తర్వాత అప్లై చేసుకుంటారు. కొంతమంది క్వాలిఫై కాదు. ఓసీలకు 90 marks సార్, బీసీలకు 75 marks సార్, ఎస్సీలకు 40 marks, 50 marks, 60 marks ఉన్నాయి సార్. అయితే
కొంతమంది మొన్న ఏమంటారంటే ఒక కాంగ్రెస్ లీడర్ మేము టెట్లో మార్కులు తగ్గించినాం, టెట్లో మార్కులు తగ్గించి ఎవరు తెలియదు. ఆ టెట్ మార్కులు అంతే. కొంతమంది క్వాలిఫై కాని వాళ్ళు ఇంతకుముందు క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవుతారు. డిఎస్సిలో హాఫ్ మార్కు ఇంతకుముందు ఒక మధ్యాహ్నం ఒక సబ్జెక్ట్ చెప్పారు, హాఫ్ మార్కు 0.3 మార్క్స్ 1 మార్కు 1.5 మార్క్స్ పోయిన వాళ్ళు జీవితాలు చాలా ఉన్నాయి. వాళ్ళు టెట్లో ఒక 4 మార్కులు 5 మార్కులు ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి హాఫ్ మార్కు బెనిఫిట్ అవుతుంది. అట్లా కొంతమంది ఎగ్జామ్ డేట్ లేదు కాబట్టి టెట్ రాసుకున్నారు, వాళ్ళు టెట్ సెలవు జరిగారు. తర్వాత ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి వాళ్ళు హాస్టల్ వార్డెన్ చదువుతున్నారు. హాస్టల్ వార్డెన్ ఎవరు రాస్తారంటే బీఈడి ప్లస్ టీసీసీ బీఈడి చేసిన వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు, టీచర్ ఎలిజిబుల్ చేసిన వాళ్ళు రాస్తారో వాళ్ళే రాస్తారు. నువ్వు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు డిక్లేర్ చేసిన లాస్ట్ ఎగ్జామ్ కోసం 25 వాళ్ళకి టైం 20 days ఉంది సార్. గ్రూప్ సబ్జెక్ట్కి యూపీపీఎస్ సబ్జెక్ట్కి 3 నెలలు టైం ఇస్తారు, డిఎస్సీ వాళ్ళకి టైం అయింది 3 నెలలు. ఇది పాయింట్ రాసుకున్నాను ఆల్రెడీ. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మున్నూరు రవి గారు రాసుకున్నారు. దీని మీద ఆయన వివరణ అడుగుదాం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకోటి చెప్తాను సార్. కాంగ్రెస్ నాయకులు పెట్టమని ఎందుకంటారంటే మన టీవీలో స్కూల్ అయితే పోస్ట్ అమ్ముకున్నారు, ఒకటి అమ్ముకుని ఉండొచ్చు, ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయినా సార్ అలా రిలీజ్ చేయాలి, విద్యా వాలంటీర్లు పెట్టుకోవాలి. రెండోది ఇప్పుడు సార్ అన్నాడు 25,000 పోస్టులు ఉన్నాయి అన్నాడు, మనం 11,000 వేస్తే 14,000 పోస్టులు అయితే ఖాళీ కదా, ఆ పిల్లలు ఏమైపోవాలి అంతే కదా సార్. ఇప్పుడు ఆ పిల్లలు ఖాళీ కదా. రెండో విషయం సార్, ఇంకొకటి మోడల్ గ్రూపుల పోస్టులు వస్తే 9,000 వేస్తే 6,000 ఫిల్అప్ చేస్తారు, 3,000 ఖాళీ చేస్తారు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఇంకా నడుస్తుందేమో తెలియదు సార్. ఇప్పుడు ఆ గ్రూపులలో ఉండే విద్యార్థులు ఎవరు సార్? బలుగు పడిన వర్గాలు కదా సార్. మరి వాళ్ళకి న్యాయం ఎట్లా చేసిన విషయం? ప్రైవేట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివేందుకు ఇప్పుడు వర్షం పాయింట్ ఇచ్చేసారు, ఇప్పుడు రిజల్ట్ ఇచ్చారు. దీని మీద ఇప్పుడు వివరణ ఆయన దగ్గర తీసుకుందాం. మీరు మీ తప్పకుండా మీరు మీ కోరిక మాకు అర్థమైంది. తప్పకుండా డిఎస్సి వాయిదా వేయాలి. కానీ 3 నెలలు కొంతమంది మీ విద్యార్థులు 3 నెలలు కాకపోతే కనీసం 45 రోజులని అడుగుతున్నారు. అదే సార్ నేను చెప్తున్నాను, చదివింది ఒక పాయింట్ సార్, చదివింది ఇప్పుడు మేము ఎగ్జామ్ రాయమూరు అంటుంటే ఎగ్జామ్ పెట్టమంటారు వాళ్ళు, ఓకే, ఒక పాయింట్. రెండో విషయం ఏంటంటే మేము చదవలేదు, ఎగ్జామ్ రాయడానికి చదవాలి, రివిజన్ చేసుకోవాలి సార్. చదవలేదు, రివిజన్ చేసుకోలేదు, మేము ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తాం సార్. నువ్వు జాబ్లో ఎవరికి ఇస్తావు? అదే లేదా సార్. ఇంకోటి సార్, గవర్నమెంట్ బెనిఫిట్ 3 నెలలు పోస్ట్పోన్ చేస్తే 3 నెలలు శాలరీ విడుదల చేశారు. వాళ్ళకి 3 నెలలు శాలరీ విడుదలవుతాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే సార్ ఒకటే సార్, రాబోయే పంచాయతీ ఎలక్షన్, డిప్యూటీ ఎంపీ ఎలక్షన్ లో